హాయ్ హలో నమస్తే అందరికీ. నిప్పులేందే పొగరాదు, పొగలేందే నిప్పు రాదు. సరే, ఏది ముందు ఏదైనాకి వస్తుందో నాకైతే నిజాయితీ తెలియదు, కానీ ఈ సామెత వాడడానికి కారణం ఉంది. ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ అన్న ఏదో సినిమా తీసిన ఒక దర్శకుడు, నిర్మాత, దాంట్లో నటించినటువంటి నవీన్ చంద్ర మరియు వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇద్దరు వాళ్ళు మన ప్రమోషన్స్కి రావట్లేదు అని చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. దాని తర్వాత నవీన్ చంద్ర గారు కావచ్చు, లేతే వారి మేనేజరు రాజా రవీంద్ర గారు ఇద్దరు, లేదా ఆయన కొంచెం బిజీగా ఉన్నారని కనీసం స్పందించి ఎంత మటు కుదిరినా కానీ వస్తారు అని చెప్పడం జరిగింది. సినిమా రిలీజ్ జూన్ 12కి. వరలక్ష్మి శరత్ కుమార్ గారు మాత్రం 77 లక్షల పైచిలకు రెమ్యునరేషన్ తీసుకుని మళ్ళీ సినిమా షూటింగ్ జరిగిన రోజులు ప్రతిరోజు ఆవిడ స్టాఫ్కి 50,000 అంట. అంటే నిఖరంగా దగ్గర దగ్గర ₹1 కోటి తీసుకుని ఆవిడ పెట్టిన కండిషన్లు, ఆవిడ చేస్తున్నటువంటి చేష్టలు అయితే నిజంగా కొంచెం ఆలోచించదగ్గట్టే ఉన్నాయి. ఎందుకు ఇట్లా అంటున్నానంటే, నాకెంత తెలుసు అంటే ఏదో అంతర్జాలంలో చూసినంత మటుకని కాదు. ఇప్పుడు 200 పైచిలకు సినిమాలు చేసి అందులో చాలా సినిమాలు హీరోగా చేసి పెద్ది అన్న సినిమాలో ఒక క్యారెక్టర్ చేసి ఆ పెద్ది సినిమాని జనాల్లోకి తీసుకుపోవడానికి భుజం మీద వేసుకుని మోసుకుంటూ తిరుగుతున్నారు. దాన్ని ప్రచారం చేయడానికి ఎవరు? ద వన్ అండ్ ఓన్లీ జేబీ జగ్గుబాయ్ ఆకా జగపతి బాబు. ఒక సినిమాలో మనము ఒక పాత్ర పోషించినప్పుడు దాన్ని జనాల్లోకి తీసుకుపోవడానికి మన వంతు మనము ఎంత చేయగలుగుతామో చేయడం అనేది నటులిగా వాళ్ళ బాధ్యత అని ఆయన అనుకొని ఇదంతా చేస్తున్నారు. మరి ఈవిడ ఆయన కంటే గొప్ప నట, తక్కువ ఎక్కువ ఇవన్నీ కాదు. మరి ఈవిడకి ఆ మాత్రం ఇంగితం లేదా? ఆవిడ స్మిత ప్రజ్ఞత అంటారేమో, ఆవిడ దానికే వదిలేయాలి అంతే, మనం ఏం చేయలేము ఇంకా.